హామీలను నెరవేరిస్తే రైతు కొట్టు లేకపోతే ఇంటి కొట్టు ఓట్ల కోసం జరిగే ప్రచారం కాదు కొండమ్మ. ప్రజలను నమ్మించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని గడప గడపకి వైఎస్ఆర్ 5వ రోజు జరుగుతున్న ఈ 15వ డివిజన్ యాత్రలో అందరూ సహకరించిన మా యూత్, ఇక్కడికి వచ్చిన డివిజన్ యూత్ నాయకులు, అట్లాగే మా కార్పొరేటర్లు, అట్లాగే ఇది నిర్వహిస్తున్న దామోదర్ గారు, రామిరెడ్డి గారు, వీళ్ళందరికీ నాకు అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ 15 రోజు ఇవాళ అయిపోతుంది, రేపటి నుంచి 16వ డివిజన్ బిగిన్ చేస్తాం. అట్లాగే ఇవాళ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం మేమేం చేయలేదు. వాళ్ళు 2 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితిలో ఇంటింటికి తెలుగుదేశం తిరిగారు. తిరిగి వాళ్ళు ఊరంతా తిరిగినప్పుడు ఎవరేం వ్యతిరేకం అనలేదు. ఇవాళ మేము ఇంటింటి తిరిగి జయప్రదంగా నడుస్తుందని చెప్పి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ప్రతిదాన్ని ఎగ్గొట్టి తగాదాలు సృష్టిద్దామని ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము కనీసం ఒక 4 రోజుల నుంచి చేస్తున్నాం, ఎప్పుడు ఇట్లాంటి రాలేదు. ఇప్పుడు ఇది విపరీతంగా జయప్రదం అయ్యి ముందుకెళ్ళిపోతున్నామని చెప్పి ఈ కార్యక్రమాలని అడ్డుకోవడానికి ముందు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వాళ్ళు మానుకోకపోతే ఇంకెంతకంటే ఎక్కువ జనంతో చేయాల్సి వస్తుంది. స్వచ్ఛందంగా జనం వస్తున్నారు. ఆ జనానికి వీళ్ళందరికీ నేను శుభానందనలు తెలియజేస్తూ తెలుగుదేశం వాళ్ళు మాకు ఇక్కడ ప్రజలు చెప్పిందే మేము పత్రికలు చెబుతున్నాం. అంతేగాని 2 సంవత్సరాల క్రితం మీరు ఇట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటింటి తిరిగి ప్రజలు చెప్పిందే చెప్పారు. అలాగే మేము ఇవాళ ప్రజలతో తిరుగుతా ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ రోడ్లో ఏ ప్రాబ్లం చేస్తే అదే ఆ రోజు సాయంత్రం పేపర్కి ఇస్తున్నాం. దాన్ని కావాలంటే మా తప్పైతే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారో లేదో వాళ్ళే తెలుసుకోవాలి. కానీ మా మీద ఇక్కడ ఇచ్చిన ప్రజల మీద కోపం చూపించినట్టు అవుతుంది. మా మీద ఇంటింటి తిరిగే యాత్రను కనుక ఇబ్బంది పెడితే వాళ్ళు ఒకసారి గ్రహించుకోవాలని చెప్పి వాళ్ళకి బుద్ధి రావాలని నేను తెలియజేస్తూ మా కార్పొరేటర్లకి, మా ఫ్లోర్ లీడరు, అట్లాగే మా ఇక్కడికి వచ్చిన అందరు కార్పొరేటర్లు, దీన్ని నిర్వహిస్తున్న బాగా చేస్తున్న ఇక్కడ యూత్ 15వ డివిజన్ యూత్, అట్లాగే తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చిన అందరు నాయకులకి ఈ 15వ డివిజన్లో జరిగిన యాత్రని జయప్రదం చేసినందుకు నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్థానిక 15వ డివిజన్లో గత 5 రోజులుగా గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 5వ రోజు ముగింపు సందర్భంగా అనేక మంది కార్పొరేటర్లు ప్రతి వార్డులో కూడా విజయవాడలో ప్రతి చోట జరుగుతుంది. అదే కాకుండా నా ఆహ్వానం మన్నించి ప్రతి ఒక్క కార్పొరేటర్, మా ఫ్లోర్ లీడర్ గారు, అలాగే అందరూ వచ్చినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నాయకులకి, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ 5 రోజులుగా మేము గమనించింది ఏంటంటే 15వ డివిజన్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో సంవత్సరాలకు ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎన్నెన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఆ రోజు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, అప్పటి శాసనసభ్యులైన వంగవేటి రాధాకృష్ణ గారు ఇక్కడ రాణి గారితో 15, 16 డివిజన్లు అందరికీ శాశ్వత పట్టాలు ఇప్పించిన ఘనత ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సగౌరవంగా చెప్పుకుంటాకి మేము గర్విస్తున్నాము ఆ పార్టీలో ఉన్నందుకు. అదేవిధంగా ఈరోజు గడప గడపకి మేము వెళ్తున్నప్పుడు అనుభవమైన స్పందన, ఆ స్పందన చూసి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఎవరు ఓర్చుకోలేక వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మేము పత్రికలకు చెప్పింది ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారో అదే పత్రికలకు చెప్పాము మేము. కానీ ఆ విధంగా కాకుండా వారు ఇంకో విధంగా చెప్తున్నారు. అంతే, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. తగిన సమయంలో, మంచి సమయంలో ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఆ సమయం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో మరి సమన్వయకర్త శ్రీ బొప్పన భావకుమార్ గారు, అట్లాగే స్థానిక కార్పొరేటర్ శ్రీ దామోదర్ గారు, డివిజన్ కన్వీనర్ తంగిరాల రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గడప గడపకి వైఎస్ఆర్ అనేటటువంటి కార్యక్రమం ఎంతో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మాట లేని కుటుంబం ఎక్కడా కనిపించట్లేదు. ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠగా మనం చెప్పచ్చు. రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేని ఇటువంటి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లేసామని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. మరి వచ్చేసారి మేమేంటో, మా ఓటు యొక్క విలువేంటో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అట్లాగే సమన్వయకర్త భవకుమార్ గారికి, దామోదర్ గారికి, ఇచ్చేసినటువంటి నాయకులకి, కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న పిలుపు మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్ నందు 5వ రోజు గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. చిన్నగా నిన్న మా కార్పొరేటర్ గారు, ఇన్ఛార్జి గారు చిన్న ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ డివిజన్ నాయకులు సవాళ్ళు విసురుతున్నారంట. మా మీద సవాళ్ళు విసరటం కాదు, మీరు అధికార పక్షంలో ఉంటే నిన్న పొద్దున పెడన్లో మీ కౌన్సిలరు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని బలపరిచారు. మీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. మా మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ నాయకులు కూడా కాపాడుకోలేని మీరు ఇవాళ ప్రజలకు మీరు న్యాయం ఏం చేస్తారని కూడా మేము సవాల్ ఇస్తున్నాం. మీ కార్పొరేటర్ను కాపాడుకొని చేతగానే వాళ్ళు మా మీద సవాళ్ళు ఇచ్చటం చాలా దౌర్భాగ్యమని కూడా ఇవాళ మీకు తెలియపరుస్తున్నాం. ఇవాళ ప్రతి గడపకు వెళ్తే మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కొడుకుగా, వాళ్ళ తమ్ముడుగా, వాళ్ళ అన్నగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఇవన్నీ ఓర్చలేక మా మీద అబండాలు వేస్తున్నారు. మీకు అన్నీ బాగున్నాయని చెప్పుకుంటున్నారు. మీ నాయకుడు చెప్తాడు ప్రతిదీ నేను చేశానని చెప్తాడు. మేము 100 క్వశ్చన్లు ఇచ్చాం, మేము సవాళ్ళు ఇస్తున్నాం, మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 100 క్వశ్చన్ల సమాచారం బహిరంగంగా చెప్పండి అని కూడా ఇవాళ తెలియపరుస్తున్నాం.